హాయ్ ఫ్రెండ్స్, మన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ అందరికీ కూడా కొన్ని అలవెన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ అంటే ఎంటీఎస్లు, పోస్ట్మెన్ మెయిల్ గార్డ్స్, పిఏఎస్ఏలు, ఐపీఏఎస్పీలు, గ్రూప్ బి ఆఫీసర్సు మరియు అంతకంటే పెద్ద ఆఫీసర్స్ అందరూ కూడా. సో వీరందరికీ కొన్ని అలవెన్సెస్ అనేటువంటివి ఉంటాయి ఫ్రెండ్స్. సో ఆ అలవెన్సెస్ ఏంటి, అవి ఎంత వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎవరికి వస్తాయి అనే విషయం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో మొదటిది చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఫ్రెండ్స్, సిఈఏ అంటారు ఫ్రెండ్స్. ఇది మన ఎంప్లాయీస్ యొక్క పిల్లలు చదువు కోసం కొంత అమౌంట్ అనేటువంటిది ఇస్తారు ఫ్రెండ్స్. అది వారు గవర్నమెంట్ స్కూల్లో చదివినా, ప్రైవేట్ స్కూల్లో చదివినా చెల్లిస్తారు ఫ్రెండ్స్. సో దాన్ని చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అంటారు. సో ఈ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అనేటువంటి దాన్ని ఫస్ట్ క్లాస్ కంటే ముందర 3 సంవత్సరాలు, తర్వాత 10th కంప్లీట్ అయిన తర్వాత 2 years ఎలాంటి ఎడ్యుకేషన్ చేసినా ఈ మొత్తం మీద ఈ 15 సంవత్సరాలు అనేటువంటిది వారికి ఈ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అనేటువంటిది చెల్లిస్తారు ఫ్రెండ్స్. అంటే దాదాపుగా నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్నట్లుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అనేటువంటిది 2 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ హాస్టల్లో కానీ చేర్పించి చదివించినట్లయితే ఒక విధమైనటువంటి రేట్ ఉంటుంది, అలాగే హాస్టల్లో కాకుండా ఉంటే మరొక విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో హాస్టల్ కాకుండా మామూలుగా డే స్కాలర్ అయితే కన్నా వీరికి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అనేటువంటిది నెలకి 2250 రూపాయల లెక్కన చెల్లిస్తారు ఫ్రెండ్స్. అదే హాస్టల్లో కానీ ఉండి చదివించినట్లయితే 6750 రూపాయలు నెలకి చెల్లిస్తారు ఫ్రెండ్స్. అయితే ఈ 2 అలవెన్స్లు కూడా ఈ జనవరి 2024 నుంచి 25% పెరిగాయి ఫ్రెండ్స్. అది ఎందుకు అంటే మన 7th CPC రికమెండేషన్ ప్రకారం డిఏ అనేటువంటిది 50% టచ్ అయిన వెంటనే అలవెన్సెస్ అన్నీ కూడా 25% పెరుగుతాయి ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ సిఈఏ అనేటువంటిది కూడా 25% పెరుగుతుంది ఫ్రెండ్స్. అయితే అది జనవరి 2024 నుంచి మాత్రమే అమల్లోకి వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే వారికి ఏప్రిల్ టు మార్చ్ ఉంటుంది, అదే స్టేట్ గవర్నమెంట్ స్కూల్లో చదివే వారికి జూన్ టు మే ఉంటుంది ఫ్రెండ్స్. సో దానికి అనుగుణంగా ఏ నెలకి ఏదైతే ఉందో ఆ విధంగా పేమెంట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క పిల్లలు దివ్యాంగ పిల్లలు కన్నా అయితే అలాంటి వారికి ఈ సిఈఏ అనేటువంటిది డబుల్ ఇస్తారు ఫ్రెండ్స్. సో ఎందుకంటే వారికి ఇంటి దగ్గరనే చెప్పించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో అలాంటి సందర్భాల్లో వారికి ఈ సిఈఏ అనేటువంటిది మామూలు చిల్డ్రన్కి ఎంతైతే ఇస్తారో దానికి డబుల్గా పేమెంట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ రిస్క్ అలవెన్స్ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ రిస్క్ అలవెన్స్ అనేటువంటిది 7th CPCలో రికమెండ్ చేశారు. ఇది ఎవరికి ఇస్తారంటే వారు చేసేటువంటి ఉద్యోగంలో ఏదైనా ఇబ్బందులు ఉండి హెల్త్కి ఇబ్బంది కలిగేటట్లుగా ఉండేటువంటి ప్లేసెస్లో కన్నా ఉద్యోగాలు చేస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ మైన్స్లో చేసే వాళ్ళు ఉంటారు, లేదా మెడికల్కి సంబంధించి రిస్క్ ఫ్యాక్టర్ ఉండేటువంటి వాటిల్లో పనిచేస్తూ ఉంటే అలాంటి వారికి ఈ రిస్క్ అలవెన్స్ అనేటువంటిది ఇస్తారు ఫ్రెండ్స్. అయితే ఇది సపరేట్గా ఇస్తారు ఫ్రెండ్స్, దానికి పేకి సంబంధం లేదు, పేలో కలపరు కూడా. సో రిస్క్ అలవెన్స్ అని సపరేట్గా చెల్లించడం జరుగుతుంది. ఇక నైట్ డ్యూటీ అలవెన్స్ ఫ్రెండ్స్. సో ఈ నైట్ డ్యూటీ అలవెన్స్ అనేటువంటిది కూడా మన డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి ఇస్తారు. ఎవరైతే నైట్లో పనిచేస్తుంటారో అలాంటి వారికి ఈ నైట్ డ్యూటీ అనేటువంటిది రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు చేసేటువంటి డ్యూటీని నైట్ డ్యూటీగా పరిగణిస్తారు ఫ్రెండ్స్. అయితే ఈ విధంగా నైట్ డ్యూటీ చేసినందుకు గాను వారికి 1 గంట పనిచేసినందుకు 10 నిమిషాలు అడిషనల్గా వారికి డ్యూటీ చేసినట్లుగా పరిగణలోకి తీసుకుంటారు ఫ్రెండ్స్. అలాగే ఈ నైట్ డ్యూటీ అలవెన్స్ అనేటువంటిది బేసిక్ పే ప్లస్ డిఏ డివైడెడ్ బై 200 ఫ్యాక్టర్ ఏదైతే వస్తుందో దానికి అనుగుణంగా చెల్లిస్తారు ఫ్రెండ్స్. ఈ నైట్ డ్యూటీ అలవెన్స్ని బేసిక్ పే 43,600 కంటే తక్కువ ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ నైట్ డ్యూటీ అలవెన్స్ అనేటువంటిది చెల్లిస్తారు ఫ్రెండ్స్. ఈ నైట్ డ్యూటీ అలవెన్స్ అనేటువంటిది ఆర్ఎంఎస్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి, అలాగే పోస్టల్ ఆఫీసుల్లో పనిచేసే వాచ్మెన్లకి వర్తించదు ఫ్రెండ్స్. ఎవరైతే నైట్లో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో నైట్ డ్యూటీ చేయాల్సి వస్తుందో అలాంటి వారికి మాత్రమే ఈ నైట్ డ్యూటీ అలవెన్స్ అనేటువంటిది చెల్లిస్తారు ఫ్రెండ్స్. ఇక ఓవర్ టైమ్ అలవెన్స్ ఫ్రెండ్స్, ఓటీఏ అంటారు దీన్ని. 7th CPCలో ఈ ఓటీఏని కన్సర్న్ మినిస్టర్స్ డిపార్ట్మెంటే డిసైడ్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. సో వారు ఆపరేటివ్ స్టాఫ్ అనేటువంటి వారికి మాత్రమే ఈ ఓటీఏ వర్తిస్తుంది, గెస్టెడ్ ఆఫీసర్స్కి ఎవరికి కూడా వర్తించదు అని చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా మన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి పోస్ట్ ఆఫీసుల్లో పనిచేసే స్టాఫ్, ఆర్ఎంఎస్లో పనిచేసే స్టాఫ్ వీరందరూ కూడా ఆపరేటివ్ స్టాఫ్ కిందకు వస్తారు. సో వీరందరికీ ఈ ఓటీఏ ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ ఓటీఏ అనేటువంటిది ఎప్పుడు ఇస్తారు అంటే మనకు ఉన్నటువంటి వర్కింగ్ అవర్స్ కంటే ఎక్కువగా పని చేయాల్సి వచ్చినప్పుడు, ఎక్కువగా పని చేస్తే అప్పుడు మాత్రమే ఈ ఓవర్ టైమ్ అలవెన్స్ అనేటువంటిది ఇస్తారు ఫ్రెండ్స్. సో మనము ఒక నెలలో 192 గంటలు పని చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 192 గంటల కంటే ఎక్కువగా పని చేస్తే ఆ
ఎక్సెస్ ఏదైతే ఉందో 192 కంటే ఎక్కువ అన్ని గంటలకు ఓటీఏ అనేటువంటిది ఇస్తారు ఫ్రెండ్స్. ఇక ఈ ఓటీఏ ఇవ్వడానికి బయోమెట్రిక్ అటెండెన్స్ అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. ఇక మరొక అలవెన్స్, స్పెషల్ అలవెన్స్ పేయబుల్ టు పార్లమెంట్ అసిస్టెంట్స్. సో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటాయి ఫ్రెండ్స్ మనకి. సో ఆ పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు కొంతమంది స్టాఫ్ అక్కడికి డెప్యుటేషన్ వెళ్తారు ఫ్రెండ్స్. అక్కడ వాళ్ళు అడిగే ప్రశ్నలకి మన డిపార్ట్మెంట్ నుంచి సమాధానాలు తీసుకొని వారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి డ్యూటీలకి వెళ్ళినప్పుడు ఈ స్పెషల్ అలవెన్స్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు గంటకి ఒక అసిస్టెంట్కి అలాగే యూడీసీ అని 2 కేటగిరీ ఆఫ్ క్లర్క్స్ ఉంటారు. సో వాళ్ళకి ఈ అలవెన్స్ అనేటువంటిది ఇస్తారు ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఈ పార్లమెంట్ సమావేశాలకు అటెండ్ అయినప్పుడు ఓటీఏ గిటీఏ అంతా కూడా ఏమీ ఇవ్వరు ఫ్రెండ్స్. ఇది అసిస్టెంట్స్కి అయితే 2250 రూపాయలు, అలాగే యూడీసీస్కి అయితే 1800 పర్ డే లెక్కన క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు ఫ్రెండ్స్. ఇక మరొక అలవెన్స్, స్పెషల్ అలవెన్స్ ఫర్ చైల్డ్ కేర్ ఫర్ ఉమెన్ విత్ డిజబిలిటీస్ ఫ్రెండ్స్. డిజబిలిటీ ఉండేటువంటి ఉమెన్ ఎంప్లాయీస్ అయినా లేదా డిజబిలిటీ ఉండేటువంటి పిల్లల్ని కన్నిన, సో ఈ 2 సందర్భాల్లో ఈ స్పెషల్ అలవెన్స్ అనేటువంటిది ఇస్తారు ఫ్రెండ్స్. అది ఎప్పటి వరకు అంటే ఈ పిల్లలు పుట్టినప్పటి నుంచి వారికి 2 సంవత్సరాలు వచ్చేంత వరకు ఇస్తారు ఫ్రెండ్స్. అది నెలకి 3000 చొప్పున వారు పిల్లలు పుట్టినప్పటి నుంచి వారికి 2 సంవత్సరాలు వచ్చేంత వరకు చెల్లిస్తారు ఫ్రెండ్స్. సో ఇవి ఫ్రెండ్స్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చేటువంటి అలవెన్సెస్. సో అయితే ఇవి కూడా మన గ్రామీణ డాక్ సేవకులకు ఇవ్వరు ఫ్రెండ్స్. అయితే వారికి సపరేట్గా అలవెన్సెస్ ఉంటాయి, అవి మాత్రమే ఇస్తారు ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సార్.